అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు. నేను కోడిగుడ్డు తినకపోవచ్చు, కోడిగుడ్డు తినేవాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా, మరి ఏం చెయ్యాలని అడిగారు. అభిషేకం చేయమన్నారు. స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చెయ్యడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది. లేదు అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత రుద్రాభిషేకం చేస్తారు. చేసి ఈ మంత్రం చెప్తారు, ద్రాపేంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని. అంటే ఓ ఈశ్వర, మీ అనుగ్రహము చేత దరిద్రలక్ష్మి రాకుండుగాక. దరిద్రలక్ష్మి అంటే వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఇంట్లో అన్నం ఉండి తినడానికి అధికారం లేకుండా పోకుండా ఉండుగాక.